మేడం నమస్తే అండి. ఓకే, సంజన గారు రీతు చౌదరికి తిట్టారు కదా, మీరిద్దరు రాత్రి అంతా కూర్చుంటున్నారు డెమన్ పవన్తో అని, కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. అట్లా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. నామినేషన్ చేసినంత మాత్రాన అవన్నీ మాట్లాడకూడదు. సో అంటే ఒక బిగ్ బాస్ హౌస్లో ఒక క్యారెక్టర్ని డిఫైన్ చేస్తూ ఇలా మాట్లాడడం కరెక్టేనా? అసలు కరెక్ట్ కాదు. నేనైతే కరెక్ట్ కాదని చెప్తాను. సో ఏం చెప్తారు మరి సంజన గారు? ఆమెనే ఫేక్ గేమ్ ఆడుతుందని చెప్తాను. ఓకే, రీతు చౌదరి సంజన ఇద్దట్లో ఎవరు బెస్ట్ కంటెంట్? రీతు చౌదరి గేమ్స్ కూడా బాగా ఆడుతుంది. ఓకే, సో ఎందుకు రీతు చౌదరి? గేమ్స్ బాగా ఆడుతుంది, ఒకరిని ఇబ్బంది పెట్టదు. నైట్ ఎలా కూర్చున్నామని కామెంట్ చేసింది కదా, ఆ కామెంట్ పై మీ అభిప్రాయం? అవన్నీ ఫేక్ అని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇంకో విషయానికి వస్తే డెమోన్ పవన్ వెళ్ళి కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు, సో కరెక్టేనా? అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకు పట్టుకోవాలి? మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పు కదా. సో అంటే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఇలా జరగలేదు. సో సంజనాకి డెమోన్ పవన్కి ఏం చేస్తే మేలు అంటే మీరేం చెప్తారు? అది నేను చెప్పలేను. అంటే ఒక సబ్స్క్రైబర్గా సో వాళ్ళకు రెడ్ కార్డ్ ఇస్తే మేలా, ఇవ్వకుంటే మేలా? రీతిని బట్టి అయితే అవసరం లేదు. డిమాండ్ పవన్కి అయితే ఇవ్వాల్సిందే. డెమోన్ పవన్కి రెడ్ కార్డ్ ఇవ్వాలి.